బాలక సంఘం తరఫున మన జీలుబాయి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క కమిటీ మెంబర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ అయిపోయినా రంజాన్కు పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఇంజనీరింగ్ విభాగం పని వర్కర్లకు అందరు కూడా మంచి బిర్యానీ పెట్టించి ఒక మంచి వాతావరణంలో వారికి సన్మాన కార్యక్రమం చేపట్టి బట్టలు ఇవ్వడం జరగడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది దాతలు ఉండొచ్చు కార్మికులు, ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఇప్పుడు కూడా మనకు పట్టణంలో నిత్యం వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని గుర్తించి ఈరోజు వాళ్ళు సన్మానం చేయడం అనేది మాకు ఎంతో కూడా మేము మా కమిషనర్ తరఫున మేమంతా కూడా పురపాలక సంఘం తరఫున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. వీళ్ళు మంచి కార్యక్రమాలు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రశ్నించి చేస్తున్నారని మా గతంలో కూడా చేస్తున్నారు. నాకు చెప్పడం జరిగింది. మేము తప్పకుండా ఆదివారం అయితే అందరూ ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. తర్వాత వాళ్ళందరూ కూడా మా వర్కర్ల తరఫున మా వర్కర్లందరూ కూడా ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలిపాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మరియు ముఖ్యంగా మా ముస్లిం కమిటీ వారికి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మళ్ళీ ఆ అల్లా పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు, ఆ ఈశ్వరుడు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక ఆస్కారం ఇచ్చినాడు. ఆ ఆస్కారం ఏమనగా ఈ 30 దినాలు రంజాన్, పవిత్రమైన రంజాన్ మాసము గడిపినాము. ఆ గడిపినప్పుడు మేము చూసుకొని వస్తాం. ఇప్పటి నుంచే కాదు, యాక్చువల్గా ఈ మున్సిపల్ ఆఫీస్కి నాకు ఒక చాలా మంచి అనుబంధం ఏమంటే, మా అమ్మ వాళ్ళ ఆయన ఈ ఆఫీస్లో నైట్ వాచ్మెన్. మా అవ్వ ఆ పింఛన్ డబ్బులతో నాకు ఈ మున్సిపాలిటీ యొక్క డబ్బులు మేము కూడా తిన్నోళ్ళు. చిన్నప్పటి నుంచి మేము వాళ్ళకి చూసుకొని వాళ్ళతో కలుసుకొని మేము తిరిగే వాళ్ళే. కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలా అనేసి అనుకుంటామంటే పరమాత్ముని దయ వల్ల మా వాళ్ళతో నేను ఎప్పుడైతే మాట్లాడినానో ఈ మారి నేను కూడా వచ్చి లారీ క్లీనర్గా, లారీ డ్రైవర్గా, లారీ ఓనర్గా యావత్ భారతదేశంలో కనీసం అంటే కూడా ఒక 25 రాష్ట్రాలు చూసిన, 25 రాష్ట్రాల నీళ్లు తాగిన, 25 రాష్ట్రాల్లో భోజనం చేసిన. నేను మహామహా నాయకుల్ని చూసిన, మహామహా ధనవంతుల్ని చూసిన, మహామహా ఆఫీసర్లని చూసిన. కానీ కూడా నాకు యాడో ఒక చోట నాలో కూడా స్వార్థం ఉంది, నాలో కూడా ఉంది. కానీ నేను యాడపోయినా ఒక జాతి అంటూ లేకుండా, ఒక మతం అంటూ లేకుండా, ఒక స్వార్థం అంటూ లేకుండా నేను చేసే వృత్తే నాకు దైవంతో సమానం అని అనుకొని చేసే వాళ్ళు ఎవరైనా నాకు కనిపించినారంటే అది కేవలం పారిశ్రామిక కార్యకర్తలు, కార్మికులు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేదు. ఇది ఎందుకు జీలుబాయి నువ్వు చెప్తావు అంటే, మీరు కూడా ఆలోచించండి. ఈ కార్మికులు ఉండారు మన వీధుల్లో. మనం రెడ్లు ఉండాం, నాయుడులు ఉండాం, షేకులు ఉండాం, సయ్యదులు ఉండాం, పఠాన్లు ఉండాం, ఎవరెవరో ఉండాం. కానీ వాళ్ళు చీపురు కట్ట పట్టుకుంటే ఎదుటోడు రెడ్డా, నేను పఠానా, అది కాదు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేసేస్తారు. ధనవంతుడా, పేదవాడా వాళ్ళకి సంబంధం లేదు. ఈ కాలువలో ఎమ్మెల్యే నీళ్ళు పోతా ఉందా, ఈ కాలువలో వీణ్ నీళ్ళు పోతా ఉందా అనేది కాదు. వాళ్ళకి ఒకటి, నేను చేస్తూ ఉండే వృత్తి నా దైవంతో సమానం. ఈ వృత్తికి నేను నమ్ముకో ఉన్నాను. ఈ వృత్తి ద్వారా నేను
నా కుటుంబాన్ని నేను పోషిస్తూ ఉన్నాను అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఇంకోటి మనము ఊరికే 4 దోమలు వస్తానే ఇది వేస్తాం, దానికి అద్దం వేస్తాం, దానికి మేష్ కొట్టేస్తాం, ఏమేమో చేసేస్తాం. కానీ అటువంటి దోమ కూడా కూర్చోకూడదు, ఆ వీధుల్లో కూర్చోకూడదు, ఈ ప్రజలకి ఎటువంటి రోగాలు రాకూడదు అనేసి ఆ దోమలు కాలంటే వాళ్ళపైన వాల్పించుకునేసి వాళ్ళు స్వార్థం లేకుండా మా కోసం వాళ్ళు కష్టపడతా ఉండారు. మనం ఎప్పుడైనా వాళ్ళ కోసం ఏమైనా చేసినామా అనేసి మనం తలుచుకుంటే ఆ రోజు రాత్రి మనకు నిద్ర రాదు. మనము ఇంకోటి ఇటువంటి కార్మికులకి వీళ్ళు సమాలిస్తారు. కానీ నేను కూడా గత 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఏదైనా నాయకులు మారుతూ ఉండారు కానీ తలరాతలు ఏం మారలే. ఇంకోటి ఏమరా అంటే జీతాలు సక్రమంగా రాదు, సమయానికి రావు, 3 నెలలు 4 నెలలు అదే దీనికి మనకు. కానీ మనం కూడా పబ్లిక్, నేను ఒకటి కోరుకుంటా, యాజ్ ఏ పబ్లిక్గా వాళ్ళు మన కోసం కష్టపడే వాళ్ళు నిత్యం మన కోసం కష్టపడి మనకు ఏమి కాకుండా అనేసి వాళ్ళు ఒక రక్షణగా ఉండేటప్పుడు వాళ్ళకు కూడా ఏమైనా అయినప్పుడు మనం కూడా పబ్లిక్, మనం కూడా వాళ్ళకి అండగా నిలబడల్లా, వాళ్ళకి చేయూత చేయాలా, వాళ్ళకి సహాయం అందించాలా అనేది నేను ముఖ్యంగా నా గ్రామ ప్రజలకి, నా వార్డు ప్రజలకి, నా ప్రతి సోదరుడికి, ప్రతి ఒక్కరికి నేనేమనంటే, అయ్యా దయచేసి ఎవరైనా హాస్పిటల్ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, నీళ్ళు వదిలే వాళ్ళు కానీ, స్ట్రీట్ లైట్ వాళ్ళు కానీ, శ్మశానాల్లో గుంతలు కొట్టే వాళ్ళు కానీ, ఇటువంటి వారికి ఎప్పుడైనా ఆపత్తు అనేది వస్తే అది మీ వరకు తెలిస్తే మాకు కూడా మీరు పిలియండా. ఒక్కరు నిలబడి ఒకరికి మొత్తం సహాయం చేయాలంటే కుదరదు. 10 మంది నిలబడుకొని 10 రూపాయలు వస్తే 100 రూపాయలు అయిపోతుంది. ఆ 100 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మనము ఆసరాగా నిలబడి ధైర్యం చెప్పి మేము మీతో కూడా ఉండామనేసి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఆశగా ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే, ఒకవేళ మీకు పిలిచి మీకు సక్రమంగా నేను ఏమైతే అందించాలో అది అందించలేకపోయినానేమో, మీ యొక్క దీనికి నేను పూర్తి చేయలేకపోయినాను. ఒకవేళ దీంట్లో ఏమైనా హెచ్చు తక్కువలు ఉంటే దయచేసి నాకు కూడా క్షమించి మీరు పెద్ద మనసు చేసి, మీకందరికీ ఏమంటే నా ఆహ్వానం మేరకు మీరు వచ్చి మీ సమయం కేటాయించి ఒక గుప్పిడి అన్నం మీరు తిని ఏదో మా ముస్లిం కమ్యూనిటీ, మా ముస్లిం సోదరులందరూ. ఇంకోటి ఈ విషయంలో అయితే మాత్రం నేను ఒక్క విషయంలో నేను చెప్తా, నేను ఎప్పుడైతే నేను మా ముస్లిం సోదరులకి ఇట్లా చేస్తే బాగున్ను, ఎందుకంటే వాళ్ళు మా కోసం కష్టపడే వాళ్ళు, మనం వాళ్ళకు చేస్తే బాగున్నానే. కానీ నిజంగా మా వాళ్ళు చాలా మంది ఒకే మాట, నువ్వు చెయ్యి, మేము నీతో కూడా ఉండామనేసి ఈరోజు వాళ్ళ మొహాలు కూడా వాళ్ళు రాలేదు. ఎందుకంటే మేము వద్దుపా నువ్వు ఉండవు కదా అనేసి. నిజంగా ఈ కార్యక్రమంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఏమైనా రుణం ఏమైనా ఇవ్వాలంటే ఆ అల్లా పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడే వాళ్ళకి అందించాలా. మీరు కూడా కేవలం జీలుభాయ్ కాదు, జీలుభాయ్ వెనకాల వెన్నపూసలు చాలా మంది ఉండారు. మీరు కూడా వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థించాలా, వాళ్ళ కోసం కూడా మీరు ఆశీర్వదించాలా అనేసి మీకు అందరికీ మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞత తెలుపుకుంటాం.